సెప్టెంబర్ 1 నా బర్త్డే అనమాట. పెద్ద గెస్ట్ హౌస్ బుక్ చేసుకొని నా ఫ్రెండ్స్ అందరిని వేసుకొని ఇక్కడికి వచ్చేసాను. సో మొత్తం టోటల్ 3 BHK అనమాట. ఇది డూప్లెక్స్ లాగా ఉంది. అండ్ భలే ఉంది అసలు ఈ బాల్కనీ కోసం అన్నా. Hi guys, welcome back to my YouTube channel. My name is Priyanka and మీకు ఎవరికి నేను తెలియకపోతే నేను నా కంటెంట్ వచ్చేసి ఫ్యాషన్, బ్యూటీ, స్కిన్ కేర్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో కూడా వచ్చేసి చాలా అంటే చాలా డ్రామా ఉండబోతుంది. సెప్టెంబర్ 1 నా బర్త్డే అనమాట. సో ఆగస్ట్ 31 వీకెండ్ పడిందని చెప్పి ఒక పెద్ద గెస్ట్ హౌస్ బుక్ చేసుకొని నా ఫ్రెండ్స్ అందరిని వేసుకొని ఇక్కడికి వచ్చేసాను. గెస్ట్ హౌస్ డీటెయిల్స్ మొత్తం టూర్ అంతా కూడా యాడ్ చేస్తాను. సో యూ గైస్ కెన్ నో. ఈ వీడియోలో ఏముండబోతుందంటే మా ఫ్రెండ్స్ నా బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేశారు, మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఫుడ్, ఎవ్రీథింగ్, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్ ఉంటుంది. సో ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని వీడియో ఎండ్ వరకు చూడండి. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. క్రాకరీ అంటున్నా. మరి 80,000 ఫాలోవర్స్ ఉన్నారు. చెప్పు బాను, ఏటేటి ఉన్నాయి చెప్పాలి. మీరు కూడా తినండి. వంటలక్క సో మొత్తం టోటల్ 3 BHK అనమాట. ఇది డూప్లెక్స్ లాగా ఉంది. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెడ్రూమ్. ఇక్కడే నేను వీడియో చేస్తున్నా. లెట్ మీ షో యూ ద రూమ్. హాయ్, దిస్ ఇస్ కావ్య. ఇఫ్ యూ వాచ్డ్ బేగం బజార్ వ్లాగ్స్ యూ నో హౌ ఇరిటేటెడ్ షీ వాస్. ఇంకోసారి వస్తావా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? భలే ఉంది అసలు ఈ బాల్కనీ కోసం అన్నా. ఇలాంటి ఇల్లు ఒకటి కట్టించుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి ఇట్లా స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. వ్యూ అయితే మ్యాడ్. ఎలా ఉంది కావ్య గెస్ట్ హౌస్? వాట్ అబౌట్ ఫుడ్? మనం ఇలాంటి ఇల్లు ఒకటి కట్టించుకుందాం. కిరణ్ గారు హాయ్ చెప్పాలి నా ఛానల్కి. హలో, సబ్స్క్రైబ్. ఇది మీదే. ఈ రూమ్ ఒకటి బాయ్స్కి ఇచ్చేసాం ఎందుకంటే ఇందులోకి ఒక బల్ల వచ్చింది, అందుకే. లైక్ ప్రతి రూమ్కి ఒక పెద్ద లగ్జరీ బాల్కనీ ఉంటే బా ఎంత సన్లైట్ వస్తుంది, నా మైండ్ అంతా మంచిగా కంటెంట్ తీసుకోవచ్చు ఇక్కడ అని. దిస్ ఇస్ మై అన్నయ్య. హాయ్ అన్నయ్య. ఫుడ్ ఎలా ఉంది? పాపం వెజ్ తిన్నాడు, నాన్ వెజ్ పెట్టలేదు వాడికి. వాడు నాన్ వెజ్ తిన్నాడు. వెజ్ బాగాలేదా అంతగా?
ఇయర్ ఎండింగ్కి తింటాడు. మళ్ళీ బుక్ చేస్తాను నీకోసం. అండ్ యా, వేరే రూమ్ కూడా చూపిస్తాను. ఇంకొకటి కిడ్స్ రూమ్ అనమాట. లైక్ అది కాకుండా ఇక్కడ ఇట్లా హాల్లో కూడా ఇచ్చారు. ఇక్కడ అయితే కూర్చుంటే భలే అనిపిస్తుంది నాకు. ఇక్కడ మ్యాడ్. అండ్ ఇది డూప్లెక్స్. కిందకి వెళ్తే హాల్ వస్తుంది. కట్టేద్దాం. ఈ ప్రిటీ లుక్ నుంచి తొందరగా మార్చేసుకొని ఐ హ్యావ్ టు గో డైవ్ ఇన్ టు ది స్విమ్మింగ్ పూల్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నాకు అస్సలు ఆగట్లేదు. ఐ హ్యావ్ టు గో. ఇంక అయిపోయింది. ఐ హ్యావ్ టు చేంజ్. వస్తున్నా 1 minute. నా స్విమ్వేర్లోకి మారిపోయాను అండ్ ఐఎమ్ గోయింగ్. ఇప్పుడు నేను స్విమ్మింగ్ పూల్లోకి వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాను. అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను. చూద్దాం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. బిట్ వస్తున్నా. సో నెక్స్ట్ పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? చూడు
చచ్చిపోయింది బాబు నిన్న. Guys, Dyson, finally! అబ్బా ప్రతిసారి దీనింటి ఏమిట్రా? Happy birthday, Banu! Open. అది open చేసుకుంటా. ఆ చేత రాయరు. అంతే. Wow! Woo! Like కొట్టాను. I know it. You like it. We bought it. Level పొక్కించుండాలి. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎలాంటి ఫ్రెండ్స్ రా బాబు. పుట్టడం ఏడుపుతో పుడతారు కదా, అది గుర్తు చేద్దామని. అప్పుడే అయిపోయింది అనుకున్నారా? ఇప్పుడు వెళ్ళి ఇలా స్విమ్మింగ్ పూల్ లో దూకాలనిపిస్తే అనిపిస్తుంది. స్విమ్మింగ్ పూల్ లో వెళ్ళి దూకాలనిపిస్తుంది. ఏం చెయ్యాలి? సర్ప్రైజెస్ అప్పుడే అయిపోయాయి అనుకున్నాను. ఇంకొకటి ఉంది, నాకు అది ఆల్రెడీ తెలుసు. నీకు తెలిస్తే అది సర్ప్రైజ్ కాదు. నీకు తెలిస్తే సర్ప్రైజ్ ఎందుకు అవుద్ది ప్రియాంక? అంటే జనాలు నాకు సర్ప్రైజ్ ఇచ్చే ముందే నాకు ఇన్ఫార్మ్ చేస్తారనమాట. బికాస్ అది నాకు నచ్చుతుందా లేదా అని. ఓన్లీ కొందరే ప్రియాంకకి సర్ప్రైజ్ చేయగలరు. అండ్ వన్ ఇస్ మీ. ఏం చేద్దామంటావు మరి? షీ గిఫ్టెడ్ మీ దిస్ రింగ్. సారీ మిస్సెస్. అమ్మో నా బాను రాను గాలి. అరే ఏం కాదురా బాబు.
ఏదో చెప్పరా, ఏం చెప్పాలి? ఎలా అయింది నా బర్త్డే? నిద్ర వస్తుంది, త్వరగా ఫినిష్ చేస్తే పడుకోవచ్చు. క్రేజీ అయ్యింది అసలు. అక్కడ షార్ట్స్ ఇంకా ఫ్లవర్ పాట్ కూడా పేల్చాము. ఇప్పుడు 1000 వల్ల పేలుస్తుంది. ఎందుకంటే బర్త్డేకి ఇంత హడావిడి చేస్తున్నారు అనుకోకండి, మినిమం ఉంటుంది మనతో. నాకు పిచ్చ భయం అబ్బా ఇది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇది నేను ఉండక్కర్లేదు కదా అక్కడ, ఇక్కడ ఉంటాను చాలు. అది అక్కడ పేల్చండి. అంజలి నాకు ఇది భయం, వద్దులేండి. అది నిజంగా భయం వేస్తుంది. జాగ్రత్త మన్నారు. వచ్చి అదేంటది సురుసురు అంటుంది. అయ్యయ్యో చాలా సేపు, చాలా రోజులు అయింది అందుకేమో. వెళ్ళకురా మనం. అది పేలేదు ఫస్ట్. ఫైర్ నింటే అదే పేలేదు. ఇది ప్లాస్టర్ ఏమన్నా తీద్దామా? అది ఇలా ఉంటే సైడ్ వస్తాయి, అందుకే దానికి ఫ్రంట్ నిలబడాలి.